గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనం టీవీకి స్వాగతం. ఈరోజు మనము చంద్రగిరి నియోజకవర్గం దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఈరోజు మనము నూతన ఇసుక విధానం ఏ విధంగా ఉంది, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది అనేది ఒకసారి మనము ప్రజల మాటల్లో మనము తెలుసుకుందాం. వారి స్పందన కూడా ఏంటి, ఎలా ఉంది అనేది ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇసుక విధానం చూస్తే గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం వచ్చింది. ఈరోజు ఇసుక అనేది ఫ్రీగా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే 5,000 నుంచి 7,000 వరకు ఉండేది. ఈరోజు అది ఫ్రీగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఫ్రీగా ఇస్తున్నారు. చాలా బాగుంది సార్. పేదవాళ్ళంతా కూడా భవన నిర్మాణం చేసుకునేదానికి అనుకూలంగా ఉంది. గత ప్రభుత్వంలో అయితే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా భవన నిర్మాణం చేసుకోలేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు అది లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చినాక భవన నిర్మాణానికి పేదవాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు. భవన నిర్మాణం చేసుకునేదానికి ఇసుక అనేది ఫ్రీగా వస్తూ ఉంది. చాలా బాగుంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎక్కడ కానీ రీచ్లు లేకుండా పూర్తిగా ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఇసుక తోలుకోవాలంటే కొంచెం దూరం నుంచి తోలుకోవాల్సి వస్తే దానికి మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. ఇసుక అయితే ఫ్రీగానే ఇస్తున్నారు సార్. ఛార్జీలు అంటే ఏ విధంగా ఉంది, అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంది. గత ప్రభుత్వంలో ఇసుక రేటే ఎక్కువ ఉంది. ఒక ట్రాక్టర్ ఇసుక ట్రాన్స్పోర్ట్తో కూడా కలిపి అంతకుముందు ప్రభుత్వం 2014లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 1000 నుంచి 800 నుంచి 1200 వరకు 1600 లోపలే ఉన్నింది, ఎంత క్వాలిటీ ఇసుకైనా కూడా. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 7,000 దాకా అయింది. ఒక ట్రాక్టర్ ఇసుక 7,000 రూపాయలు అయింది. కాబట్టి దీనికి చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇసుక అనేది కూడా ఫ్రీగా వస్తూ ఉంది. ట్రాన్స్పోర్ట్ కూడా పక్కన ఎక్కడ ఉంటే ఏదో 500, 600, 1000 రూపాయల లోపలే పడతా ఉంది ట్రాక్టర్ ఇసుక. అది సార్. అంటే ఇప్పుడు ఈ చంద్రగిరిలో మొత్తం చూసుకున్నా కూడా స్వర్ణముఖి నది అనేది ఉంది. అక్కడైతే ఇసుక మనకు కావాల్సినంతగా కూడా ఉంది. కానీ అంటే అక్కడి నుంచి డంప్ చేస్తున్నారు. అంటే కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని అంటే చాలా దూరంగా ఉన్నాయి అంటున్నారు. అంటే దానిపై మీ స్పందన ఏంటి? స్వర్ణముఖి నదిలో కూడా చాలా వరకు తీసేసినారు సార్. గత ప్రభుత్వంలో ఇసుక అనేది తీసేసి ఎక్కడగాడ కాలువలు కానీ వంకల్లో కానీ డ్యాములలో కానీ ఇసుక ఎత్తుకోవాలంటే కూడా ప్రజలకు చాలా ఇబ్బంది. అధికారులు వచ్చి ఆఫ్ చేసేసి ఫైన్ రాస్తూ ఉన్నారు. ట్రాక్టర్లు సీజ్ చేసేసి బండ్లు సీజ్ చేసేసి చాలా వరకు ఫైన్ రాస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే అది లేదు. పూర్వ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడు ఇసుక అనేది ఫ్రీగా దొరుకుతూ ఉంది. కాబట్టి చాలా బాగుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటున్నాయి? ట్రాన్స్పోర్ట్ అంటే దగ్గరగా ఉంటే మనం ఏదో 200, 300 ట్రాక్టర్కి ఇచ్చేసి తోలుకుంటాము. మనకి ఏదో దగ్గర 1 కిలోమీటర్ లోపల ఉంటే 20-30 కిలోమీటర్ రావాలంటే వాళ్ళకు కూడా డీజిల్ ఖర్చులు కావాలి. డీజిల్ రేట్లు పెంచి గత ప్రభుత్వంలో డీజిల్ రేట్లు పెంచేశారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ రావాలంటే కూడా వాళ్ళకు కూడా 500-1000 రూపాయలు ఇస్తే సాలడం లేదు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గత ప్రభుత్వంలో కూడా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం చేస్తారో తెలియదు సార్. ఇప్పుడు తగ్గిస్తారని అనుకుంటున్నాం. అది ఇంకా కొంతమందిని మనము ఈ విధానం ఎలా ఉందనేది ఒకసారి వారి మాటల్లో మళ్ళీ ఇంకా తెలుసుకుందాము. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇసుక కొరతలో తీరిపోయింది. కానీ కొంచెం ట్రాన్స్ఫర్ ఛార్జీలు కొంచెం తగ్గించాలా. ఇసుక అయితే ఇక్కడ దొరకట్లేదు, బయట నుంచి తెప్పిస్తా అన్నారు. అది ఎక్కువగా ట్రాన్స్ఫర్ ఛార్జీలు తీసుకుంటున్నారని కొంచెం చిన్న రైతులు కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి అది కొంచెం తగ్గిస్తే ఇంకా కూటమి ప్రభుత్వానికి చాలా గుడ్ న్యూస్. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అంటే ఏ విధంగా ఉంటున్నాయి? టిప్పర్ ఇసుక వచ్చి 20,000 అడుగుతున్నారు. అంటే ఇసుక డబ్బు లేదు, ట్రాన్స్ఫర్ ఛార్జీలు టిప్పర్ ఖర్చులు మాత్రమే అడుగుతున్నారు. కానీ అంత డబ్బులు పెట్టి తీసుకొచ్చుకొని కూడా కట్టుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కాబట్టి అదేమన్నా కొంచెం సహాయం చేయాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం వ్యత్యాసం ఉంది? ప్రభుత్వంలో ఇసుకే లేదు. ఇసుక మామూలుగా రైతుకు వచ్చేదే లేదు. ఇప్పుడు వచ్చి మనము ఇదే అయితే ఇసుక ఎక్కడి నుంచైనా తెప్పిస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచైనా దొరుకుతూ ఉంది. ఇసుక ఏం ₹10 డబ్బులు ఇచ్చే పని లేదు. కానీ ట్రాన్స్ఫర్ ఛార్జీలు కొంచెం తగ్గిస్తే మంచిదేమో అని మేము అంటున్నాం. గత ప్రభుత్వంలో ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు గత ప్రభుత్వంలో కూడా అట్లనే ఉన్నాయి కదా, అంటే ఈ ఇసుక పైన కాకుండా ట్రాన్స్ఫర్ ఛార్జీలు ఒకటే కాదు, ఇసుక కూడా డబ్బులు ఇస్తేనే ఎత్తుకోవాలి. కనీసం పోతే ఒక ఎద్దల బండితో ఇసుక కూడా 1100 అంత కొనేదానికి ఎవరి వల్ల కాక ఎక్కడ గోడలు అక్కడే పాసులు కట్టకపోయినాయి.
అది మెయిన్. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అది ఆ టన్నుల విధంగా తీసుకుంటున్నారా, లేదంటే ఇంత ఒక ట్రాక్టర్కి ఇంత అని తీసుకుంటున్నారా? ఇప్పుడు టన్నులే తీసుకున్నా కూడా ఇసుక్కి డబ్బులు లేదు. టన్నులుగా రావడానికి మాత్రమే వెహికల్ బాడీకి మాత్రమే ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. తీసుకోవాలంటే చతపోరాము 1.5 నెల వరకు మేము చేసుకోలేక అట్లే చెడ్డి వేసేసిన తర్వాత ట్రాక్టర్లు పెట్టుకొని మళ్ళీ లోపలికి మేము పారలతో తీసుకున్నాం. అది 2 రాత్రులు 2 పొగులు తోలుకున్నాం. మేమేం ₹10 గ్రావెల్ కీలా ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ గవర్నమెంట్ రాకముందు ఏ ఒక్కరిని పిలిచినా భయపడేవాళ్ళు. అయినా మైనింగ్ వాళ్ళు పట్టుకుంటారు ఆ మైనింగ్ వాళ్ళకి మేము ఫోన్ చేస్తే మైనింగ్ వాళ్ళు వచ్చేలేదు. అట్లా చేశారు. కానీ ఇప్పుడైతే మాకు ఏ కొరత లేదు. గవర్నమెంట్ ఎక్సలెంట్. పెదరెడ్డి మైనింగ్ వ్యాపారి, చెవిరెడ్డి ఇచికి దోపిడీ. ఇంకా ఇవన్నీ మేము భరించలేక జనాలే మొత్తం పంపించేశారు. ఇసుక సంబంధించింది ఇసుక గురించి మాట్లాడాలంటే ఇసుక, గ్రావులు, ఆ స్టోను, రాయి ఈ పెద్ద మాఫియా జరిగింది గత ప్రభుత్వంలో. దానిలో మేము కొంతమంది ఇది ఏమని నిలదీస్తే, ఇంత రేట్లు ఏమి ఇదేంటి అనేసి నిలదీస్తే కేసులు పెట్టి లోపలేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి చాలామంది ధైర్యం చేయలేక, ఆ ప్రభుత్వ దౌర్జన్యాలు భరించలేక గమ్మునుండిపోయిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా అనుకూలంగా ఉంది. ఇసుక అంతా మాకు ఫ్రీగా వస్తూ ఉంది. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుంటే సరిపోతుంది. మాకు ఇసుక చాలా ఫ్రీగా వస్తూ ఉంది. అదేవిధంగా గ్రావెల్ కానీ అన్నీ చాలా బాగా లభిస్తున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది లేకుండా సంతోషంగా భవన కార్మికులు అయితేనేమి, దానికి సంబంధించిన వర్కర్స్ అయితేనేమి అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అప్పటికన్నా చాలా బాగుంది ఇప్పుడు మాకు. మనం ఎత్తుకుంటే దగ్గర లోకల్లో ఉండే సొరముఖి నది ఎత్తుకుంటే ఎక్కడ కానీ ఇసుక రేణువు లేకుండా మొత్తం తరలించి బయట పంపించేవాళ్ళు. 70,000 80,000 కానీ బయట బెంగళూరు వరకు తరలించేవాళ్ళు ఇసుకని. కానీ మేము దీంట్లోనే చాలా పోరాటం చేస్తే మేము ఎవరన్నా గట్టిగా మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టేది, ఇబ్బందులు పెడతా వచ్చినారు. దాంతో చాలామంది ఎన్నిక తగ్గి ఈ ప్రభుత్వ ఆగడాలు భరించలేక చాలామంది ఎన్నిక తగ్గి చాలా ఇబ్బందులు పడినాం. కానీ ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ భవన కార్మికులంతా చాలా బాగా పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన పెయింట్ వర్క్ అయితేమి, వుడ్ వర్క్ అయితేమి మొత్తం పడకేసిన భవన నిర్మాణాలన్నీ ఇప్పుడు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత భవన కార్మికులు అయితేనేమి, ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళు అయితేనేమి వీళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇసుక విధానం పైన ఇలా ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి అందరూ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఇసుకని ఫ్రీగా చేశాడు. ఆయనకి ఈ మేమందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గత ప్రభుత్వంలో ఇసుక ఒక ట్రాక్టర్ తిరుపతికి రావాలంటే 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఉండింది ఒక ట్రాక్టర్ ఇసుక. అదే ఇసుక ఈరోజు 1,500 నుంచి 2,000 రూపాయలకి లభిస్తూ ఉండేది. గత ప్రభుత్వంలో మొత్తం ఇసుక అంతా ఏరో పెద్ద కంపెనీలకు ఇచ్చి వాళ్ళంతా దోచుకునేస్తున్నారు ప్రజల డబ్బుని. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆ విధానానికి స్వస్తి చెప్పి ఫ్రీగా ఇసుక ఇవ్వడం మాకంతా సంతోషదాయకం. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇసుక ఫ్రీ చేసిన దానివల్ల ఇంటి యజమానులపైన అదనపు ఖర్చు కూడా ఈరోజు దగ్గర చాలా వరకు తగ్గింది. ఎందువల్ల అంటే ఇసుక ఉచితం చేసిన దానివల్ల. గతంలో చూసినట్లయితే చంద్రగిరి నియోజకవర్గంలో పక్కనే స్వర్ణముఖి నది ఉండేది. మొత్తం ఇసుక మాఫియా, చెవిరెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డి ఒక మాఫియా మాదిరి చేసి ఇసుక మొత్తం కొరత సృష్టించి 5,000 నుంచి 7,000 రూపాయలకి మొత్తం ట్రాక్టర్లు తిరుపతి, చంద్రగిరి నుంచి పక్కనే తిరుపతి ఉండే దానివల్ల అత్యధిక రేట్లకు అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అలా కాకుండా సామాన్యునికి తక్కువ ధరకి ఇసుక లభించాలనేసి ఆయన ఈ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం మాకంతా కూడా సంతోషదాయకం. అందరూ హ్యాపీగా ఉన్నారు. నిన్నటి నుంచి ఇసుక విధానం మీద చాలా స్టేట్ మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మాకు ఈ రాను ప్రతి కాన్స్టిట్యున్సీలో వర్షాలు వచ్చినప్పుడు వంకల్లో ఇసుక వస్తుంది కదా, ఆ ఇసుకని ఉన్న ట్రాక్టర్ వాళ్ళకి ఫ్రీ అన్నారు కాబట్టి ఒక ఆశతో ఉన్నారు.
ఏదేం పోయి ఫ్రీగా తోలుకుంటామో మనకు ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చి పూతలపట్టు ఇట్లా వచ్చి మన పిచ్చాటూరు నుంచి తోసుకోవడం కొంచెం లాంగ్ అవుతుంది. రాను రాను ప్రతి కాన్స్టిట్యున్సీకి అక్కడక్కడ యాడ్లు పెడతారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఇంకా తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు జనాలు మొత్తం నిన్నటి నుంచి. ఇంకేందంటే ఇప్పుడు వర్షానికి వచ్చే ఇసుకంతా వంకలలో వస్తూ ఉంటుంది కదా, ట్రాక్టర్లకు కూడా ఇంకా కొద్దిగా ఫ్రీగా పెట్టేసి తోలుకునే ఆలోచనతో పెద్ద ఆయన కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అదేండి, నేను కాంట్రాక్టర్ని. గతంలో ఒక ట్రిప్పు తోలుకోవాలి అంటే ట్రాక్టరు 6,000 అయ్యేది. ఈరోజు 1,200 నుంచి 2,000 లోపలే వస్తూ ఉంది. కాబట్టి మనకు కాంట్రాక్టర్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది వర్కులు చేసే వాళ్ళకి కూడా. కాబట్టి ముందుకు వస్తారు, ఏది డెవలప్మెంట్ చేయాలన్నా ఫ్యూచర్లో ఏ వర్కులు స్టార్ట్ చేయాలన్నా ముందుకు వస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఇసుక దొరకదు, ఆ ఇసుకే సరిపోతుంది మనకు వచ్చే ఆదాయము. కానీ అంత రేటు గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా, మనకు బిల్స్లో అంత రేటు రాదు. కాబట్టి మనకు వచ్చే డబ్బులు మనకు ఆ ఇసుకే సరిపోతుందని ఎవరు కన్స్ట్రక్షన్స్ కానీ లేబర్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. అది ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అన్నప్పటికీ లేబర్స్ బాగా వర్కులు అన్నీ స్టార్ట్ అవుతాయి, బిల్డింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు నిన్న తీసుకున్న నిర్ణయం అయితే రాష్ట్రం మొత్తం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6లో భాగంగా ఉచిత ఇసుక కూడా ఒక పాలసీ. ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ యథేచ్ఛగా దోపిడీ చేసింది, దాన్ని అరికట్టడానికి ఉచిత హామీ ఇచ్చాడు. కానీ ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ తిరుపతికి ఎక్కడో ఒక 70-80 కిలోమీటర్ల దూరం నుంచి ఇసుక రావాల్సింది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ట్రాన్స్పోర్టేషను డబుల్ అయినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దానివల్ల ఏమంటే ఆ ఉచితం అనే పదం ఇక్కడ కొద్దిగా కష్టం అనిపిస్తుంది చెప్పడానికి. అందులో దాన్ని ఉచితంగా రావాలనుకుంటే ఇక్కడ ఎక్కడైతే లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి వనరులు వంకలు కానీ వాగులు కానీ అక్కడి నుంచి కానీ ట్రాక్టర్ల ద్వారా కానీ తెప్పించుకుంటే ఇక్కడ మన ఉచిత ఇసుక అనేది దానికి ఒక అర్థం ఉంటుంది. తిరుపతికి మాత్రం దాదాపు తిరుపతికి రోజుకి 2,000 యూనిట్లు 2,000 ట్రాక్టర్లు కావాల్సి వస్తుంది. మొన్న 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇసుక ఎంత వచ్చిందంటే 50 టిప్పర్లు. 50 టిప్పర్లు అంటే కేవలం 300 యూనిట్లే వచ్చిన్నది. ఇప్పుడు వచ్చి దాదాపు 15 రోజులుగా ఇసుక లేదు. ఈ విధంగా రోజుకు 300 వస్తే ఈ కనీసం ఇప్పుడు ఇంకా ఈ డిమాండ్ ఇటే కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు కంటిన్యూ మినిమం ఒక్క నెల రోజుల్లో తోలిన సప్లై ఇచ్చినా కానీ తిరుపతికి కావాల్సినటువంటి ఇసుక దొరకదు, రాదు, సమయానికి రాదు. దీన్ని కంట్రోల్ చేసుకోవాలండి. బ్యాలెన్స్ డిమాండ్కు సప్లైకి చాలా వ్యత్యాసం ఉంది. ఇది కంట్రోల్ చేసుకోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటే కానీ మనకు సప్లై సరిగా రాదు. అందుకనే మేము కోరుతున్నది ఎమ్మెల్యే గారిని కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం. ట్రాక్టర్ యూనియన్ తరఫున దాదాపు 400 ట్రాక్టర్లు తిరుపతిలో ఉన్నాయి. ఈ 400 ట్రాక్టర్ల యజమానులకు, డ్రైవర్లకి, కూలీలకి ఎటువంటి పని 15 రోజులుగా లేదు. మేము ఎంత హోప్స్ పెట్టుకున్నాం ఉచిత ఇసుక వస్తుంది, దానివల్ల మేము ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కావచ్చు, లేదంటే మా జీవనం ఈజీగా గడుస్తుంది అనుకున్నాము. కానీ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. ప్రారంభమే కాబట్టి వేచి చూస్తాను ఏం చేయాలనేది. ఇంక వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము మా యూనియన్ తరఫున. ఈరోజు కూడా మాట్లాడడానికి వచ్చినాను. సమయం అన్నతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చెప్తాడో అధికారులతో మాట్లాడిన తర్వాత హామీ ఇస్తానని చెప్పున్నాడు. ఒక 2 రోజుల్లో మాకు క్లారిటీ రావచ్చు ఈ ట్రాక్టర్ల వాళ్ళకందరికీ. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం పైన ఇసుక మాఫియా దందాలను జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో భవన కార్మికులు పొట్టగొట్టి ఇసుక తోలుకునే ట్రాక్టర్ యజమానులు కానీ కూలి వాళ్ళపైన కానీ వాళ్ళ కడుపులు కొట్టి వాళ్ళు సంపాదించుకున్నారు. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి పేదలు భవన కార్మికులు వారిలో సంతోషాన్ని నింపి ఇసుక విధానం ఫ్రీ అని చెప్పి మొదలుపెట్టడం చాలా ఆనందదాయకం. ఈ విషయంలో పేదలు మరియు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక వ్యాపారస్తులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం ఇంకా దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా ఆనందదాయకం. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే 6,000 నుంచి 7,000 రూపాయలు వసూలు చేసేవారు. అదే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం పెట్టి
ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ అన్లోడింగ్ ఛార్జెస్ మాత్రం పర్ యూనిట్కి 85 రూపాయలు 100 రూపాయల లోపల పెట్టి ఎవరికి నష్టం రాకుండా పేదలు బతికే విధంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకం. ఇది ఇసుక విధానం పైన ప్రజల యొక్క స్పందన ఈ విధంగా ఉంది. ఇంకా కూడా మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గాలి, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను తగ్గాలి అంటే ఈ రీచ్లు అనేది ఇంకా ఎక్కువ ఏర్పాటు చేయడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని తగ్గి ప్రజల మీద ఉన్న భారము ఇంకా తగ్గుతుంది అని మనం ప్రజల మాటల్లో వింటున్నాం. ఈ విధంగా జరగాలని కోరుకుంటూ కెమెరామెన్ రాజేష్తో శామ్.